హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. చాలామంది అయితే స్లాట్ బుకింగ్ కూడా చేసేసుకుంటున్నారు. కానీ కొన్ని యూనివర్సిటీ నుంచి చాలామంది స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో మార్క్ షీట్స్ వచ్చినా కొంతమందికి మార్క్ షీట్స్ రాలేదు, కొంతమందికి సర్టిఫికేట్స్ రాలేదు, కొంతమందికి బ్యాక్లాగ్లు ఉన్నాయి, దానివల్ల సర్టిఫికేట్ లేట్ అయింది, కొంతమందికి టీసీ రాలేదు, కొంతమందికి బోనఫైడ్ రాలేదు, కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ, ఇలాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? అసలు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం సర్టిఫికేట్స్ రాకపోయినా వెళ్ళొచ్చా? అసలు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐసెట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో అయితే ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. 2024కి సంబంధించి, 25కి సంబంధించి, ఐసెట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. ఇంకేమన్నా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు చాలామంది ఐసెట్ రాశారు, క్వాలిఫై అయ్యారు, స్లాట్ బుకింగ్ చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి సర్టిఫికేట్లు రాలేదు, కొంతమందికి వచ్చాయి. సో ఇన్ కేస్ మీకు డిగ్రీ సర్టిఫికేట్, మెయిన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, డిగ్రీ మెమో రాకపోతే, డిగ్రీ ప్రొవిజనల్ రాకపోయినా ప్రాబ్లం లేదు, మార్క్ షీట్ ఉన్న దాంతో మేనేజ్ చేయొచ్చు. అలానే ఇన్ కేసు డిగ్రీ బోనోఫైడ్ కానీ, డిగ్రీ టీసీ కానీ లేకపోయినా సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డిగ్రీ మార్క్ షీట్ కానీ, డిగ్రీకి సంబంధించిన వేరే ప్రూఫ్ ఏదైనా పాస్ అవుట్ అయినట్టు ప్రూఫ్ ఏదైనా చూపిస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అయితే ఇస్తారనమాట. అసలు డిగ్రీ బ్యాక్లాగ్ వల్ల అసలు డిగ్రీ మార్క్ షీట్ రాలేదు, డిగ్రీ టీసీ రాలేదు, అసలు ఏమీ రాలేదంటే చేసేదైతే ఏం లేదు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఫస్ట్ ఫేజ్లో నా బిలో 1000 ర్యాంక్ వచ్చినా కూడా నేను ఫస్ట్ ఫేజ్లో సీటు కోల్పోవడానికి కారణం ఈ సర్టిఫికేట్ లేట్ అవటం వల్ల అనమాట. సో సర్టిఫికేట్ లేట్ అవటం వల్ల నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళైతే రిజెక్ట్ చేశారనమాట. సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఇన్ కేస్ నా దగ్గర కనుక సర్టిఫికేట్ లేకపోతే, ఇన్ కేస్ నా దగ్గర కనుక డిగ్రీ మార్క్ షీట్ కానీ, ప్రొవిజనల్ కానీ లేకపోతే మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక లెటర్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఆ లెటర్ తీసుకొచ్చి ఇస్తే మేమైతే అలో చేస్తామని అన్నారు. కానీ అదే ఫస్ట్ ఫేజ్లో అదే లాస్ట్ రోజు అవడం వల్ల నేనైతే ఇవ్వలేకపోయాను. సో అది నిజంగా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అయితే నాకైతే పూర్తిగా తెలీదు. సో ఇన్ కేస్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా త్వరగా అయితే తీసేసుకోండి. 1-2 డేస్లో అయితే వచ్చేస్తాయి క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు. ఇంకా డిగ్రీ విషయానికి వస్తే, డిగ్రీ టీసీ లేకపోయినా ఎక్స్క్యూజ్ చేస్తారు, ఎందుకంటే డిగ్రీ మార్క్స్ మేము ఉంటే. అలానే డిగ్రీకి సంబంధించి బోనఫైడ్ లేకపోయినా ఇట్స్ ఓకే, కొంతమంది అలా చేయొచ్చు, కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే. మీరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని ముందైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత మనమైతే వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చుకుందాం. తర్వాత కాలేజీలో ఏదైనా ఉంటే కాలేజీలో అయితే చూసుకుందాం. సో అందుకని ముందు ఎవరికైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రెగ్యులర్గా ఎంబీఏ చేయాలి, అటెండెన్స్ మేనేజ్ చేసుకున్నట్టు హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే కాలేజీకి వెళ్ళకుండా అటెండెన్స్ మేనేజ్ చేసుకుంటూ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఎంబీఏ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే, మన హెచ్ఎంఎన్ జోన్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి, అలానే ఐసెట్ సీట్లు ఉన్నాయి. ఐసెట్కి సంబంధించి కోడ్ మీకైతే చెప్తాను. సో కోడ్ మీరైతే వెబ్ ఆప్షన్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మన కాలేజ్ సెలెక్ట్ చేసుకుని, మీరు కాలేజీకి రాకపోయినా పర్లేదు, ఖచ్చితంగా మీకైతే 75% అబౌట్ డిస్టింక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ క్లాస్ ఖచ్చితంగా ఎంబీఏ అయితే వస్తుందన్నమాట. సో ఎవరికైనా మేనేజ్మెంట్ సీట్ కావాలంటే అతి తక్కువ ఫీజుకే మీకైతే అవైలబుల్ ఉందన్నమాట. మేనేజ్మెంట్ సీట్స్ ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎంబీఏ హెచ్ఆర్, ఎంబీఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా ఎంబీఏకి సంబంధించి మేనేజ్మెంట్ సీట్ కావాలంటే మన హెచ్ఎంఎన్ జోన్ ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే మెసేజ్ అయితే చేయండి. హైదరాబాద్లో అనమాట, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. సో ఇదనమాట. ఇంకా ఐసెట్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి మెసేజ్ అయితే చేసేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.